తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డులను మళ్లీ ప్రారంభించడం సినీ పరిశ్రమకు విశేషంగా ప్రోత్సాహాన్నిచ్చే పరిణామంగా మారింది. ఈ అవార్డులను జ్యూరీ చైర్పర్సన్ జయసుధ, ఎఫ్డీసీ చైర్మన్ దిల్ రాజుతో కలిసి ప్రకటించారు. గత 14 ఏళ్ల తర్వాత ఈ అవార్డులను ప్రకటించడం విశేషం. మొత్తం 1248 నామినేషన్లు అందిన ఈ పురస్కారాల కోసం 2014 జూన్ నుంచి 2023 డిసెంబర్ వరకు సెన్సార్ అయిన చిత్రాలను పరిశీలించారు. ప్రతి ఏడాది ఒక ఉత్తమ చిత్రం ఎంపిక చేసే విధానం ద్వారా సమగ్రంగా సినిమాలను గుర్తించారు. 2024 సంవత్సరానికి ప్రత్యేకంగా అన్ని విభాగాల్లో అవార్డులను ఇచ్చారు. ఈ అవార్డులలో తెలుగు చిత్రాలతో పాటు ఉర్దూ సినిమాలకు ప్రాధాన్యతనిచ్చారు. మొత్తం 11 ప్రధాన విభాగాలతో పాటు వ్యక్తిగత అవార్డులు, స్పెషల్ జ్యూరీ అవార్డులు కలిపి 21 మందికి పురస్కారాలను అందజేశారు. సినీ రంగంలో ప్రముఖుల పేర్లతో ప్రత్యేక పురస్కారాలు కూడా ప్రకటించారు. అందులో ఎన్టీఆర్, పైడి జయరాజ్, బిఎన్ రెడ్డి, నాగిరెడ్డి చక్రపాణి, కాంతారావు, రఘుపతి వెంకయ్య పేర్లతో ఉన్న అవార్డులు కూడా ఉన్నాయి. రెండు 2024 ఉత్తమ ఫీచర్ ఫిల్మ్గా కల్కి నిలవగా, రెండో బెస్ట్ ఫిల్మ్గా పొట్టేల్, మూడో ఫిల్మ్గా లక్కీ భాస్కర్ ఎంపికయ్యాయి. ఉత్తమ నటుడిగా అల్లు అర్జున్, ఉత్తమ నటిగా నివేదా థామస్ ఎంపికయ్యారు. దర్శకుడిగా నాగాశ్విన్, సహాయ నటుడిగా ఎస్జే సూర్య, సహనటిగా శ్రావణ్య ప్రదీప్ ఎంపికయ్యారు. సంగీత విభాగంలో బీమ్స్ ఉత్తమ సంగీత దర్శకుడిగా, నేపథ్య గాయకులుగా సిద్ శ్రీరామ్, శ్రేయా ఘోషల్ ఎంపికయ్యారు. హాస్య నటులుగా సత్య, వెన్నెల కిషోర్, బాలనటులుగా మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక గుర్తింపు పొందారు. ఉత్తమ కథా రచయితగా శివ పాలడుగు, స్క్రీన్ ప్లే రచయితగా వెంకీ అట్లూరి, గేయ రచయితగా చంద్రబోస్, సినిమాటోగ్రఫీ విభాగంలో విశ్వనాథ్ రెడ్డి పురస్కారాలను అందుకోనున్నారు. ఈ అవార్డులు తెలుగు సినీ రంగానికి గౌరవాన్ని తీసుకురావడమే కాకుండా కొత్త టాలెంట్ను గుర్తించి ప్రోత్సహించడంలోనూ కీలకంగా మారనున్నాయి.